సర్వజీవ హితం ఏవం సర్వజీవ హితం ఏవం భజతే కత్వమాస్థితం సర్వదా వర్తమానేషు సయోగి మయి వర్తతే సర్వజీవ హితం ఏవం భజతే కత్వమాశ్రితం సర్వదా వర్తమానేషు సయోగి మయి వర్తతే సయోగి మయి వర్తతే. ప్రేమ స్వరూపులారా, embodiments of love. సర్వజీవులు యందు ఉండినటువంటి ఆత్మ, తన యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము దైవ సన్నిధిని జీవిస్తుంటాడు. The one who realizes the self or the spirit, Atma, in him is very much present in every being around, will enjoy the proximity with the Lord. అట్టివాడు రాగి అయినా, విరాగి అయినా, బైరాగి అయినా, సన్యాసి అయినా, సర్వకాల సర్వావస్థలు యందు కూడాను దైవ సన్నిధి తన పెన్నిధిగా భావించుకొని జీవిస్తుంటాడు. Be that person be a householder, attached person, or a renunciant, or a celibate, whosoever might be, he will enjoy the nearness of God and considers it as the wealth. కనుక మనము చేయవలసినది ఏమిటి అనగా సర్వతః పాణిపాదం, సర్వజీవులు యందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వము ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి. So what we should do now, we have to recognize the fact the same spirit is present in everyone. మానవత్వము తన జీవిత తత్వాన్ని సక్రమంగా అర్థం చేసుకునలేక పరర్థములతో పడి అనర్థములను పెంచుకొని యథార్థాన్ని మర్చిపోతున్నారు. In human life, we are not able to understand our true nature. Adding to that, we go by the distorted, perverted version and face all kinds of problems in life. కానీ నేను దేహమును అనేటువంటి పిచ్చి భ్రాంతి చేత తన నిజస్వరూపాన్ని మరిచి సత్యస్వరూపాన్ని విస్మరించి అనిత్యము, అశాశ్వతము, అసత్యమైన దేహతత్వాన్ని విశ్వసించి కాలాన్ని వ్యర్థం చేస్తున్నాడు. Man is wasting his time because of his identification with the body. It is a mistaken idea. He has forgotten his eternal fundamental principle of his true nature and goes by the ephemeral, transient nature. మొట్టమొదట వ్యక్తిగతమైనటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించకూడదు. We have to understand the individual nature to begin with. కానీ ఈనాటి ప్రజలు తన యొక్క దేహతత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి తాను ప్రయత్నం చేస్తాడు. But man today is making every attempt to foster his physical body. ఇది చాలా పొరపాటు. It's a big mistake. తదుపరి సమాజ స్థితికి ప్రయాణం చేస్తాడు. Later,
From his position of the individual, he travels towards community. ఆ తదుపరి స్పిరిచువల్ లైన్ లో ప్రవేశిస్తాడు. Finally, he steps into spiritual field. కనుకనే తాను తెలుసుకోవలసినటువంటి సత్యాన్ని, గుర్తించవలసినటువంటి సత్యాన్ని గుర్తించుకొనలేక, తెలుసుకొనలేక అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు. It's for that reason he is not able to recognize that which he is supposed to. He is not able to understand which he should know. Therefore, he is in problems. సాయి యొక్క సందేశము ఇదియే అని సత్యాన్ని గుర్తించాలి. We should know that this is the message of Sai. S-A-I, సాయి. S-A-I, Sai. ఎస్ అనగా స్పిరిచువల్ మొట్టమొదటి అండర్స్టాండ్ చేసుకోవాలి. S stands for the understanding of the spiritual nature. ఏ అసోసియేషన్ చక్కగా తెలుసుకోవాలి. A signifies association, which has to be understood clearly. తరువాత ఇండివిజువల్ పైన ప్రవేశించాలి. And later, one should get into this individual nature. స్పిరిచువల్, అసోసియేషన్, ఇండివిజువల్, ఈ రీతిగా మీరు తెలుసుకోవాల్సినటువంటి దాన్ని ఈనాడు ఇండివిజువల్, అసోసియేషన్, స్పిరిచువల్ డివైస్ గా చేసుకుంటున్నారు. Instead of knowing spiritual and then followed by association and the individual, we are proceeding in the reverse direction. ఆ రివర్స్ పోవటం వల్ల ఏమైపోతుంది? దైవం సన్నిధికి దూరం అయిపోతున్నారు, వెనుకకు ప్రయాణం అవుతున్నారు. What is happening when we travel in the reverse direction? We are distancing ourselves from the spiritual pursuits. ఈనాటి మానవత్వం అంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం చేతనే వ్యర్థం చేసుకుంటున్నారు కాలాన్ని. In fact, in this life journey, we are wasting our time. కాలం చాలా ప్రధానమైనటువంటిది. Time is very precious. కాలమే మానవునికి ప్రమాణం కూడాను. In fact, it specifies the కాలమే lifespan. నిజమైనటువంటి దైవత్వము. Time is God. కనుకనే ఇట్టి దైవత్వమైనటువంటి కాలమును సరైనటువంటి రీతిగా అర్థం చేసుకునేలేక చాలా పొరపాట్ల చేత కాలమును వ్యర్థం గావిస్తున్నాడు. We are not able to understand that time is God. We don't know its meaning and waste our time. మొట్టమొదట మనము ప్రవేశించవలసినటువంటిది స్పిరిచువల్. So, the first step, we should begin with ఈ the spiritual స్పిరిచువల్ aspect. అసోసియేషన్ లో మనం ప్రవేశించాలి. So, we should get into the association with the spiritual backing. తరువాతనే ఈ యొక్క సమాజ వృత్తి లోపల మనం ప్రవేశించాలి. And later we get into this association. ఈ అసోసియేషన్ నుంచి కూడాను ఇండివిజువల్ ఐకమత్యంకు ఒక ఏకత్వాన్ని మనం పెట్టుకోవాలి. Thereafter, we should know the individual nature and understand the fundamental principle of unity behind అప్పుడు it. ఇండివిజువల్ అనేటువంటి సులభంగా మనకు అర్థమవుతుంది. Then the individual nature could be understood easily. నీవు ప్రప్రథమంలోనే ఇండివిజువల్ లో ప్రవేశిస్తే నీకు ఏమాత్రం కూడా నువ్వు స్పిరిచువల్ అర్థం కాదు. On the other hand, if you start with the individual, you can never understand the spiritual aspect. దీనికంతా మూల కారణము The main reason for this, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, కంసుడు, దుర్వాసుడు ఇలాంటి వీరందరూ కూడాను ఈ యొక్క స్పిరిచువల్ ను దూరం పెట్టి ఇండివిజువల్ పైన ప్రవేశపెట్టారు. we have many illustrations such as Hiranyakashipu, Hiranyaksha, Kamsa, who have distanced themselves from the spiritual aspect because they are centered around the individual nature. వారే They have got all abilities. వీరి యొక్క శక్తి సామర్థ్యములు అర్థం చేసుకోలేక అనేక మంది అల్లకల్లోలం అయిపోతున్నారు. Their capacities and abilities have not been understood by many people. హిరణ్యాక్షుడు గొప్ప శక్తివంతుడు. Hiranyaksha is highly powerful. సైంటిస్ట్ లోపల మొట్టమొదటి వాడు హిరణ్యకశిపుడు. Hiranyakashipu is the outstanding scientist. సైన్స్ ఎంత తెలుసుకుని ప్రయోజనం ఏమిటి? What for is the knowledge of science? ఈ పదార్థం ఎట్లా పుట్టింది, ఇది ఎక్కడ వచ్చింది, ఈ విధంగా తెలుసుకోవటం వల్ల మనకు లభించేటువంటి ఆనందం ఏమాత్రమూ లేదు. By acquiring the material knowledge, its origin, how it functions, well, you don't derive anything out of that knowledge. కనుకనే ఈ యొక్క హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుని యొక్క హృదయం నుండి కూడాను సర్వస్వము నెగిటివ్ నింపుకున్నాడు. Hiranyakashipu, Hiranyaksha, they have filled their heart with all negativity.
తమ హృదయం నుండి కూడాను ప్రాకృతమైనటువంటి వస్తువుల్ని ప్రవేశపెట్టుకున్నాడు. They have given place for all the worldly material and objects in their hearts. అనిత్యము, అశాస్త్రము, అసత్యము, ప్రకృతి యొక్క భావములు ఇవన్నీ కూడాను కేవలము అనిత్యమైనటువంటివి. All that is related to the world is momentary, is fleeting, temporary. ఇలాంటి అనిత్యమైనటువంటి యొక్క నెగటివ్స్ అంతా హృదయం నింపుకున్నారు. They have filled their hearts with these fleeting momentary joys of the world that constitute absolute వారి negativity. యందు ఎంత శక్తి ఉండి ప్రయోజనం ఏమిటి? What for all their power and capacity? ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను చంద్రమండలం వరకు పోయినారన్నారు. The modern scientist has reached moon even. కానీ ఆనాడు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు సూర్యమండలం కూడా వెళ్తున్నారు. Hiranyakashipu and Hiranyaksha could also reach sun. ఇంతటి గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి యొక్క సైంటిస్టు ఎందుకు ఇంత పొరపాటు పడ్డారు? Such scientists of eminence, how is that they are mistaken? ఈ భౌతికమైన, లౌకికమైన, అనిత్యమైన, ప్రాకృతమైనటువంటి యొక్క వస్తువులపైనే తాము ప్రయాణం చేస్తూ వచ్చారు. Because they have relied upon the worldly, the physical objects. కనుకనే వారు ఎంత శక్తి కలిగినప్పటికీ దైవత్వాన్ని పొందలేకపోతున్నారు. And hence, in spite of all their latent power, they could not experience divinity. కనుక శక్తి సామర్థ్యమును మనం దుర్వినియోగం చేసుకుంటున్నాము. In fact, we are misusing our capacities. మనం దేనిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలో దానిపైన మనం ప్రవేశపెట్టడం లేదు. We are not understanding what we are supposed to know and understand. మానవుడనగా చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. Manava, man, is highly powerful. అందుకోసమనే ఉపనిషత్తులు హెచ్చరిక చేస్తూ వచ్చాయి. So Upanishads have cautioned, ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్త్యవరాన్య బోధత. arise, awake, stop not till the goal is reached. ఓ పిచ్చివాడా, అజ్ఞానమనే నిద్ర నుండి లెమ్ము. O madcap, get up from this slumber and sleep. ప్రజ్ఞానమనేటువంటి సూర్యోదయం కాబోతున్నది. There's going to be the sunrise of prajnana, the spiritual దాని awareness. వైపు నీ యొక్క దృష్టిని మరల్చు. Concentrate towards that dawn. ఈ తమో గుణమును దూరం చేసుకో. Give up all bestial temperament. ప్రాకృతమైనటువంటి వాంఛలు వదలకు. Give up all worldly desire. అనిత్యము, అశాస్త్రమైనటువంటి జగత్తును కొంతవరకు అర్థం చేసుకో. Understand this world, which is temporary and ever changing. కనుకనే ఆనాటి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, కంసుడు వీరందరూ కూడా గొప్ప శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారైనప్పటికీ So Hiranyakashipu, Hiranyaksha, Kamsa, though they were highly powerful, వీరు దైవ సన్నిధిని కించిత్తైనా పొందలేకపోయారు. they could not enjoy the proximity with the divine even a fraction. నక్షత్రాలను కూడా మార్పు చేశారు. They could even change the planetary system, stars. దీని యొక్క సృష్టి యొక్క రహస్యమును గుర్తించి ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా తాము పరిశీలన చేస్తూ వచ్చారు. They have investigated and have gone to the depth of the mysteries of nature. ఇంత చేసి కూడాను కట్టగడపకు ఒక కించిత్తైన కూడాను దైవత్వాన్ని అర్థం చేసుకోలేకపోయారు. In spite of all this experimentation and investigation, they could not comprehend the divine principle. హిరణ్యకశిపుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుడైనా చిన్న పిల్లవాడైనా అర్థం చేసుకోగలిగాడు. Hiranyakashipu's son Prahlada, though very young, could understand God. తండ్రి ప్రశ్నించాడు. Father asked him, నాయనా, నీవేం చదివావు? son, what have you learned? చదివించిరి నన్ను గురువులు. Teachers taught me. చదివితే ధర్మ, అర్థ, కామ, మోక్షములని. I have learned the objectives of this world, the righteousness, the చదివినవి wealth, కలవు and liberation. పెక్కులు. చదివినవి కలవు పెక్కులు. I have gone through many books. తండ్రి, Father, చదువులలో మర్మం ఎల్ల చదివింది తండ్రి. I have understood the underlying principle, the inner significance of all knowledge. అప్పుడు చెప్పాడు హిరణ్యకశిపుడు, ఇది ఒక్క చెప్పు నాయనా అని. Then Hiranyakashipu wanted him to say one or two in proof of his knowledge. ఎక్కడ చూసినా Wherever you see. దైవత్వం తప్ప అన్య పదార్థములు నాకు కనిపించడం లేదు. Wherever you see, you find God, none else. సర్వత్రా దైవత్వమే నిలిచి ఉన్నది. Everywhere there is divine. చెప్పేటప్పటికి అతనికి చాలా క్రోధం వచ్చింది. Listening to this answer, the father was కుమారుని highly furious. నెట్టివేశాడు.
he has thrown his son out of his ఇదియా prison. నీవు చదవటము? Is this education you acquire? చదివినది ఏదో పెక్కులన్నావు. ఇదియా నా చదవటం? You said that you have learnt a lot. Is this knowledge you ఈ have known? ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల్లో ఎన్నో కామమోక్షాలంతా ఉన్నాయి. In fact, the worldly knowledge has got the two principles, kama, the desire, and artha, the will. వాటిని నేర్చుకొనక ఈ అనిత్యము అశాస్త్రమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఎందుకు నువ్వు నేర్చుకున్నావు? Ignoring the knowledge of the wealth and the desire, how is it that you want liberation and acquire the knowledge towards that goal? అప్పుడు తండ్రికి చాలా కోపం వచ్చి ఎక్కడ ఉన్నాడు దేవుడు? Then father was very angry and asked, where is God? ప్రహ్లాదు చిన్న పిల్లవాడు చెప్తున్నాడు. Prahlada, young boy, started replying, ఇందుకు అలా అందు లేదని సందేహం వలదు తండ్రి. Father, never doubt that God is not here and God is not ఎందెందు there. వెతకి చూచినా అందందే కలడు. Wherever you may search, you will find him there. చాలా బాధ కలిగింది తండ్రికి. And the mother also felt so sad. ఈ చిన్న పిల్లవాడు నేను ఇంత గొప్ప సైంటిస్ట్ అయినప్పటికీ నాకు బుద్ధి చెప్పడానికి వస్తున్నాడా వీడు? The father started feeling, such young boy, my son wanted to teach me a lesson. ఎక్కడున్నాడో చూపున్నాడు. Show where God is, said the ఎన్నెందు father. వెతకి చూసినా అందందే కలడు అన్నాడు. Wherever you may search, you will find him there, said the boy. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా? Do you find him there in the pillar? ఉన్నాడు. Yes, there is. అచంచలమైనటువంటి భక్తి, The steady devotion, అచంచలమైనటువంటి విశ్వాసము. steady faith. అలాంటి ప్రహ్లాదుని ఎవరూ మార్చలేకపోయారు. Prahlad had these two, none could change him. అప్పుడు ఆ స్తంభాన్ని కొట్టివేశాడు. And then he has hit hard at the pillar. ఆ స్తంభం నుంచి దైవం ప్రత్యక్షమయ్యాడు. Right from the pillar, God manifested. అనగా Meaning, ఈ దేహమే కేవలము దైవత్వంగా భావించుకుని దేహాన్ని ఆరాధన చేస్తున్నారు. people go by this body attachment, identification of the body, and try to maintain. ఏనాడు బాడీ అటాచ్మెంట్ కొట్టివేశాడో ఆనాడే ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు. The moment this body attachment is given up, you will find the divine manifestation. ఈనాడు ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి శక్తి సామర్థ్యాలు కలవాడైనా ఈ అజ్ఞానం అనేటువంటి నిద్రయందే నిద్రిస్తున్నాడు. Today, however highly educated person might be, however powerful he might be, he still spends his time in sleep and slumber. దీనికి మరి ఒక దృష్టాంతరం కూడా ఉంటుండాలి. We have another illustration in support of this. భగవంతుని ఏ రీతిగా మనం ప్రత్యక్షం చేసుకోవాలి? How can we have the vision of God? అచంచలమైనటువంటి భక్తి, Unwavering devotion, మార్పు కలిగినటువంటి యొక్క చిత్తము, that heart which will never change, దృఢమైనటువంటి విశ్వాసము, a strong faith. ఈ మూడు ఉండినప్పుడు దైవాన్ని తక్షణమే మనం ప్రత్యక్షం చేసుకోవచ్చు. With these three, you can experience the very manifestation of the divine. దీనికి చెప్పాడు ప్రహ్లాదుడే. That was the answer of Prahlada. అన్నింటికంటే ముందు పాలు మిల్క్. Of all, the milk is the first. ఆ మిల్క్ నుండి మనము పెరుగు చేశాము. And you can curdle it. ఆ పెరుగు నుండి వెన్న తీశాము. And then you can extract butter out of it. వెన్న నుండి నెయ్యి తీశాము. Thereafter you can have ghee. ఇది ఏ ప్రత్యక్ష నిదర్శనము. This is the direct evidence. దైవమే బ్రహ్మ అనేటువంటి ఒక పాలు. God, the divine, is milk. ఆ మిల్క్ అనేటువంటి యొక్క బ్రహ్మం నుండి పరిశీలన చేసి అక్కడ వెన్న తీశాడు. And out of this, the butter is extracted. కానీ మీకు తెలిసినో లేదు, ఈ వెన్నను నెయ్యిగా చేయడానికి కాల్చడానికి వెళ్ళినప్పుడు దుర్వాసన వచ్చేస్తుంది. As you heat this butter, you find foul smell. కానీ ఏమిటిది? పాల నుండి వెన్న తీసి వెన్న ఇంత దుర్గంధంతో ఉంటుండదా అని విచారించాడు. One will be surprised when one comes to know the butter or the milk smells bad. నాయనా, ఇది బటర్ అనేటువంటిది నీవు జీవతత్వం. Butter represents your individual nature. నీలో ఉండినటువంటి యొక్క ఈ దుర్గంధం అంతా కూడాను దుర్గుణముల యొక్క వాసనలు. All the foul smell represents the evil propensities, tendencies in you. వీటిని పూర్తి కూడాను కరిగించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ దుర్వాసన పోతుంది. When once you heat and melt it, all the bad smell will go. కనుక మానవుడు సాధన చేసే సమయం లోపల కొన్ని స్థాయిలకు పోయేటప్పటికీ
దుర్గంధమైనటువంటి దుర్గుణములంతా పెరుగుతుంటాయి. As we proceed along the path of spirituality, we do come across this state of foul smell, the bad అంతా quality దుర్గంధములే showing వస్తుంటాయి. up. We find this at that moment. కానీ దానిని నిగ్రహించుకొని దాన్ని పూర్తి ఎందుకోసం ఆ వెన్న లోపల అంతో ఇంతో నీరు చేరినాయి. One should be able to bear with it, because there in the butter we have water there still. ఆ వాటర్ వెన్నలో ఉండినంత వరకు ఈ దుర్గంధం తప్పింది కాదు. So long there is water there in the butter, you cannot escape from this bad smell. ఆ నీరంతా కూడా ఆవిరైపోవాలి. All this water should be converted into vapor. అది ఆ దుర్గంధం అనేటువంటి అంతా కూడా మరింత కాల్చినప్పుడు ఆవిరైపోతుంది. The moment it is heated, boil more and more, this whole thing vapor will leave. అప్పుడు ఈ నీరంతా ఆవిరైన తర్వాత ఎట్టి గంధము లేకుండా పవిత్రమైనటువంటి ఒక వెన్న చిక్కుతుంది మనకు. The moment when water escapes in the form of vapor, there will be no more of bad smell. కనుకనే Therefore, భగవత్ యొక్క అనుగ్రహం అనేటువంటి బ్రహ్మం నుండి వచ్చినటువంటిదే ఈ మానవ దేహత్వం, మనస్సు, బుద్ధి, చిత్తం. Therefore, because of God's grace, we have got the body, the mind, the intellect. అది హిరణ్యకశిపుడు అడిగాడు, హూ ఆర్ యూ? That's the question put by Hiranyakashipu. Who ఆర్ are యూ you? బాడీ? Are you the body? కాదు. No. ఆర్ యూ మైండ్? Are you the mind? కాదు. No. ఆర్ యూ బుద్ధి? Are you intellect? కాదు. No. ఆర్ యూ చిత్తం? కాదు. Are you the heart? No. ఇంకా నీవేమిటి? Then who are you? పిచ్చి తండ్రి, ఈ యొక్క మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా నువ్వు ఎక్కడి నుంచి పుట్టాయి? What is the origin, birthplace of all these? The body, the mind, intellect. ఇవన్నీ ego. కూడా నువ్వు కేవలము పాల నుంచి వచ్చినటువంటివి. They are all the products of the milk only. కనుకనే నాకు మిల్కుగానే ఉండినప్పుడు నాకు ఈ పదార్థంతో అవసరం ఏమిటి? When I remain at the state of milk, I am not bothered of the ఈ milk product. దేహాభిమానం నాకు అక్కర్లేదు. I don't want any of the milk products. ఈ మనస్సు యొక్క భ్రాంతులు నాకు అక్కర్లేదు. I am not going to be carried ఈ away with the చిత్తం యొక్క చంచలత్వం imagination. నాకు అక్కర్లేదు. I don't want any feeling or emotion. ఇవన్నింటిని కూడా నేను త్యజించాను. I have sacrificed them all. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఈ అన్నింటిని కూడా నేను త్యజించిన చేతనే నేను పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క చిత్తం గల వెన్నగా తయారయ్యాను. As I have sacrificed the mind, the intellect, the feelings, sentiments and emotions, therefore I am quite pure, steady and sacred, replied Prahlada. ఈ ప్రాకృత సంబంధమైనటువంటి జలం అంతో ఇంతో చేరి ఉంటే ఇది కూడా నువ్వు దుర్గంధంతో చేరుతుంది. So long there is this water or the worldly attachment, it will foul bad. కనుక నీ వెన్నను కాంచే సమయం లోపల కించిత్తైన కూడా వాటర్ అందులో ఉండకూడదు. As you heat it, you will not find water anymore there. ఆ జలం అందులో నిలిచి ఉన్నదా దుర్గంధం ప్రవేశిస్తుంది. The water is still there, it smells మీరు bad. చాలా మంది చూసి ఉంటారు, వెన్నను కాంచే సమయంలో అక్కడ పోవడానికి వీలు కాదు. Most of you must have noticed, when the butter is boiled, when made into ghee, you will find bad smell in the vicinity. ఆ నీరు పూర్తి కూడాను ఆవిరయ్యేంత వరకు కూడా మనం కాంచాలి. It has to be heated until the water is totally lost. ఆ నీరంతా ఆవిరి అయిపోయిన తర్వాత ఎట్టి దుర్వాసన రాదు. The moment water leaves in the form of water vapor, you don't find any bad కనుక smell any ప్రకృతి యొక్క longer. వాంఛలు అనేటువంటి యొక్క ఈ జలము మనసు యందు నిలుచుకున్నంత వరకు కూడాను ఇది దుర్గంధం పోదు. Therefore, so long there is this water of worldly desire, you cannot escape from this bad odor. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు కూడాను అంత గొప్పవారైనా కూడాను ఈ కించిత్తు జలము చేర్చుకోవటం చేతనే వాళ్ళు ఇటువంటి దుర్గంధంతో కూడిపోయారు. Hiranyakasipu, Hiranyaksha, they had this worldly desire, which is comparable to that of water. Therefore, they had this bad odor. మనసులో చేర్చుకున్నంత వరకు ఈ దుర్వాసనలు మనకు తప్పినవి కాదు. So long there is this worldly desire and worldly attachment of water in the నేను butter of ఎంతో life, మంది there will be bad smell. భజనలు చేస్తుంటారు, ఉపన్యాసాలు చెప్తుంటారు, రోడ్డు తిరుగుతుంటారు. తిరిగి ప్రయోజనం ఏమిటి? కుక్కలు తిరిగినట్టుగా తిరుగుతుంటారు. People go around the streets giving talks and doing bhajans. Go కానీ around the వారి streets యందు like ఉన్నటువంటి యొక్క dogs. ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలైనటువంటి దుర్గంధము పోలేదు. In fact, they have not distanced themselves from this foul smell of worldly desire. ఆ దుర్గంధం అనేటువంటి జలము ఈ యొక్క మనసునందు ఉండినంత వరకు కూడాను వారు ఎట్టి పవిత్రమైన పొందలేరు. This water of worldly desire,
which is responsible for bad odor, is ఈనాటి remaining మానవులందరూ with you. కూడాను Today the humanity కేవలము ఈ దుర్గంధమునికే లోటైపోయినారు, has submitted itself to this bad odor of దీనికి the ఒక worldly అలవాటు desire. అయిపోయినారు. Therefore they are not able to be free from that. ఏదో భజన చేయటము, They, ధ్యానం చేయటము, జపం చేయటము, తపం చేయటము, ఇలాంటి ప్రాకృతమైనటువంటి వాంఛల్లోనే పడిపోతున్నారు. they proceed along the spiritual path such as doing bhajans, repeating God's name, the penance, the meditation and so on. ఇవన్నీ కూడా నీటితో చేరినటువంటి ఒక వెన్న వంటివే. They are all comparable to that of that butter with water. మన వాంఛలైనటువంటి దీని లోపల ఈ యొక్క దుర్గంధం అనేటువంటి కోరికలంతా చేరిపోయినాయి. In fact, the water of the worldly desire is still there. ఈ కోరికలైనటువంటి దుర్గంధము ఇందులో ప్రవేశించకూడదు. This foul desire should not find a place ఇంతే there. కాదు, Not only this, ఇంకా కూడాను అనేక రకమైనటువంటి వాంఛలంతా పెంచుకుంటున్నారు ఈ దుర్మార్గులైనటువంటి భక్తులు. in fact, the devotees who are wicked, they have more and more of desires of various types. వీళ్ళు భక్తులా? Are they devotees? కాదు కాదు. No, no. ఈ భక్తులైపోతే ఈ దుర్వాసన ఎందుకు వస్తుంది? If they're really devotees, how is it that they have this bad odor? ఈ దుర్గంధం రావడానికి వీలు కాదు. There's no possibility if they're true devotees. శరీరమునందు దుర్గంధమే, The whole body, మనసునందు దుర్గంధమే, the mind is full of బుద్ధినందు దుర్గంధమే, the intellect. తాము చేసే పనులు అన్ని కూడా దుర్గంధంతో కూడి ఉన్నాయి. All their actions emit foul smell. తన దుర్గంధాన్ని కూడా తాను గుర్తించుకోలేకపోతున్నాడు. And he is not able to know the inner, his own defect. భక్తులారా, Devotees. ముఖ్యంగా మనం మన యందు ఆవిర్భవించేటువంటి యొక్క ఈ దుర్గంధమునకు మూల కారణం ఏమిటని గుర్తించాలి. We have to recognize the basic truth behind, investigate, explore the reason for all that bad within us. ఎంతటి గొప్పవాడైనప్పటికీ కష్టములు, నష్టములు, దుఃఖములు, బాధలు ఎన్ని సంభవించినప్పటికీ కానీ తన అచంచలమైనటువంటి మనసును మార్చకుండా చూసుకోవాలి. One may be very great, but he should have unwavering faith. He should be able to resist and face the problems of life. He should be steady. దృఢమైనటువంటి యొక్క నమ్మకం పెట్టుకోవాలి. He should have strong faith. అప్పుడే తాను తగినటువంటి యొక్క శాంతిని పొందగలడు. Then he will live in peace. అందుకోసం For that ప్రహ్లాదుడు చెప్పాడు, Then Prahlada replied, నాన్న Father, మీరెంత బాధ పెట్టినప్పటికీ, in spite of all the suffering, ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ, I may have many difficulties. దేహమునకు అనేక రకమైనటువంటి బాధలు కొట్టినప్పటికీ The body may be put to suffering and pain. నేను దీనిని లక్ష్యం చేయను. I am not bothered of them. భగవంతుని పైన ఉన్నటువంటి యొక్క అచంచలమైనటువంటి యొక్క ప్రేమను నేను ఏనాటికి కోల్పోను. I have intense love for God. I will never give it up. దానిని కోల్పోయిన తర్వాత నేను ఉండి ప్రయోజనం ఏమిటి? If the love for God is lost, why should I be alive? ఈనాటి యొక్క భక్తులు Devotees today, కించిత్ కష్టం కలిగినా మార్పు వచ్చేస్తుంది. a small difficulty, a problem will bring about a ఇంకేమైనా change. కొన్ని సందేహం కలిగినా If there is any doubt, దాన్ని పూర్తి మార్పు చెందుకుంటారు. and that brings a total change in him, విశ్వాసమే కోల్పోతారు. they lose the very basic faith. కానీ విశ్వాసమును కోల్పోతున్నామని వాడు గుర్తించుకోవటం లేదు. They are not able to know this, what's happening. వాళ్ళ శ్వాసనే కోల్పోతున్నారు. They lose the very breath, swasa. కనుకనే మానవుడు ఎట్టి పరిస్థితులు ఎందుకు దృఢమైనటువంటి విశ్వాసంతో సాధన చేయాలి. Under any circumstances, man should proceed along the spiritual path with strong ఇదియే faith. నిజమైనటువంటి భక్తి. This is true devotion. భక్తి 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 అని పూజలు చేసుకుంటూ కేవలం నామాన్ని చెప్పుకుంటూ దారులంతా తిరుగుతూ ఉంటే అది భక్తి కాదు. Devotion does not mean mere acts of worship or chanting God's name and going along the streets. నీ హృదయం నందు పవిత్రమైన యొక్క దివ్యత్వాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి. You should install that sacred divinity in your heart. ఈ దుర్వాసనలు ఈ యొక్క దేహంలో ప్రవేశించకుండా చూసుకోవాలి. We should see that there will be no scope for the desires in our heart. ఈ కోరికలు అనేటువంటివి ప్రక్కకు నెట్టి కాల్చివేయాలి. We have to brush them out, all the desire, and burn them. ఈ కాల్చి వేసినప్పుడే ఈ కాల్చడం కూడా ఎట్ట కాల్చాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క అగ్నిలో ప్రవేశపెట్టాలి. You should burn all your desire, burn to ashes totally. అంతో ఇంతో కొంచెం శేషమేమైనా మన యందు మిగిలితే If there's still remnants of desire, అయ్యే ఈ దుర్గంధానికంతా మూల కారణం. that remnants, that residue ఈ is దుర్వాసనలంతా responsible. మనకు చేరడానికి మూల కారణము. That is responsible for all the foul. ఈ దుష్ప్రవర్తనలకంతా మూల కారణము. That is the main cause for all ఈ bad odor. దురభ్యాసములకంతా మూల కారణము. That is the cause for bad ఈ habits, దుశ్చేష్టలకంతా మూల కారణము. for all bad deeds. కనుకని ఈ యొక్క దురభ్యాసములు మనలో చేరకుండా ఉండడానికి
ఈ రకమైనటువంటి కోరికలు లేకుండా చూసుకోవాలి. In order to see that we will not have any bad habits, in order to see that we will not get into bad deeds, కానీ see ఈనాటి that we don't have any desire. కలియుగ ప్రభావం చేత And effects of Kali. ప్రతి భక్తులు కూడాను కోరికలు 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 కోరికలు. Every devotee is full of desires and desires. ఈ కోరికలు ఎలాంటివి అంటే పందితో సమానమైనటువంటివి. What sort of desires? They are so mean and cheap. Like a pig, of the state of a pig. పిగ్గు దూరంగా వస్తున్నదంటే ఎంతో వాసన వస్తుంది. One will be away from the pig because of the bad smell. ఆ పిగ్గును హృదయం నందే పెట్టుకొని వీడు ఎట్ట భరించుకొని ఉంటున్నాడు. How are you able to tolerate and bear the pig in you? కనుకనే ఈ దుర్గంధం పోవాలంటే In order to be free from the bad ఇందులో smell, అంతో ఇంతో శేషం ఉన్నటువంటి ఈ జలం అనేటువంటి యొక్క దుర్భావం పోవాలి. we should give up the desire, the bad feeling, which is the water. అవి పోయినప్పుడే The moment it is gone, ఇందులో ఏమాత్రము దుర్గంధం మనకు ప్రవేశపెట్టదు. there will be no more of that smell any longer. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవుడు చాలా అదృష్టవంతుడే. Man is really lucky. అదృష్టవంతుడే కాకుండా Not only ఈ lucky. దురదృష్టాన్ని కూడా చేర్చుకుంటున్నాడు. Not only lucky, this misfortune is also following him. ఈ దురదృష్టాన్ని చేర్చుకోవటం చేతనే తాను పూర్తి కూడా దుర్మార్గుడైపోతున్నాడు. Because of this misfortune of the bad desire following him, in fact, he దైవ ruins సన్నిధిని himself. కూడా చేరడానికి అర్హత లేకుండా పోతున్నాడు. He loses all the deservedness to be నేను ఎన్నో చదువుకున్నాను, near God. ఎన్నో గ్రంథములు పుట్టించాను, In fact, he has gone through books. గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తుంటాను. Number of discourses are given. ఇచ్చి ప్రయోజనం ఏమిటి? What is the use of all your talks? ఈ ఉపన్యాసాలు దేనికోసం ఇస్తున్నారు? Why the talks are given? పరులను మోసపుంచే కోసం. You are only cheating people. నిన్ను నీవే చీట్ చేసుకుంటున్నావు. You are betraying, cheating yourself. నీలో లేనటువంటి భావం అంతా చెప్పి నిన్ను నీవు దుర్మార్గుడిగా చేసుకుంటున్నావు. In fact, you are explaining that which is not in you, and you are betraying yourself. తెలుసుకున్నది ఒక్కటైనా కూడా నువ్వు చెప్తే చాలు. At least if you tell one thing that you హృదయం practice, నుండి have కూడాను understood, అసత్యం అనేటువంటిది కుప్పలు కుప్పలు పెట్టుకున్నావు. in fact, the heart is full of piles of utter blatant lies. సత్యం, Lies. Untruth. అన్ట్రూత్. కనుక నీ హృదయం అంతా కూడాను అన్ట్రూత్తో నింపుకున్నాం. Therefore, the heart is full of untruth, అధర్మంతో మనం పెంచుకున్నాం. unrighteousness, అశాంతితో మునిగిపోతున్నాం. restlessness. కనుకనే మొట్టమొదట ఈ అసత్యాన్ని దూరం చేయి. Therefore, be away from this untruth అధర్మాన్ని కాల్చివేయి. and burn this unrighteousness. దీనినే వేదం చెప్పింది, సత్యం వద ధర్మం చర. This is the declaration of Veda. Speak truth, follow righteousness. ఈ సత్యం అనేటువంటిదే దైవ స్వరూపం. Truth is God. ఈ దైవ స్వరూపమైన సత్యాన్ని మనం దూరం చేసుకుంటే మనకి ఇంకేది కాపాడేది? If you are away from this principle of truth that is God, what is that will protect you ultimately? ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఏదో గొప్ప మేము సాధనలు చేసుకుంటున్నామని మీరు గర్వపడుతున్నారేమో కానీ You may pride yourself because of your spiritual path. మొట్టమొదట మీ హృదయంలో ఉన్నటువంటి ఈ దుర్గంధాన్ని దూరం చేసుకోండి. First to see that all that is foul in you is away. మనం పెంచుకోవాల్సింది ఇది కాదు. It's not that you are supposed to grow. మనం పెంచుకోవాల్సినటువంటిది పవిత్రమైనటువంటి యొక్క సుగంధం. What we have to develop is అది ఏ సుగుణములు, the fragrance of virtues. అవి ఏ సుశాంతిని అందించేటువంటివి. The aroma will give you the peace. అలాంటి నిర్గుణం, నిరంజనం, సనాతనం. That which is unsullied, the pure and crystal clear, eternal. నిర్గుణం, నిరంజనం, Attributeless. సనాతనం, నికేతనం, That's eternal నిత్య and శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. it's pure, unpolluted, unsullied, and it's eternal and immortal. కనుకనే మొట్టమొదటి నీవు పరిశుద్ధుడు కావాలి. So make yourself sacred, దుర్మార్గమైనటువంటి భావాలంతా కూడా హృదయంతో నింపుకొని filling your heart with the wicked thoughts, ఈ దుర్భావములంతా కూడా ప్రజలకంతా పంచటము, and you share them in the neighborhood. వాళ్ళను చెడగొట్టటము, నీవు చెడిపోవటం. You spoil everybody and spoil yourself. గ్రంథాల వల్ల వచ్చేటువంటి మనకు ఏమాత్రము కాదు. You don't get anything out of books. కేవలము ఒక ఉపన్యాసంతో అందుకునేటువంటి అంతకంటే కాదు. You don't get any joy by listening to talks. శ్రద్ధ భక్తి కలగాలి. The sincerity and devotion are required. అది ఏ శ్రద్ధ. That is Shraddha, steadfast. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. The sincerity and steadfastness will give you wisdom. ఆ శ్రద్ధ కలిగినటువంటి వానికి నిజమైన జ్ఞానం లభ్యమవుతుంది. The man of sincerity will have this wisdom, jnana. కనుక శ్రద్ధను మనం పెంచుకోవాలి. So we have to develop this steadfastness. ప్రేమను మనం అభివృద్ధిగా ఉంచుకోవాలి. We have to increase, develop love.
ఈ ప్రేమ పైన శ్రద్ధ ఉండినప్పుడే Then once we rely on love, పవిత్రమైనటువంటి హృదయం మనకు ప్రారంభమవుతుంది. you develop sacred heart thereafter. ఆనాడే నీ హృదయం పరిశుద్ధంగా మారుతుంది. Then the heart will be purified. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ముఖ్యంగా మనము చేయవలసింది ఏమిటి సాధనలు? Most importantly, what is that we should do? చిత్తశుద్ధి గావించుకోవటమే. We should have the pure heart. తిరుత్తుండ ఆళ్వారు ఉండేటువంటి వాడు తమిళనాడు లోపల. In Tamil Nadu, there is one person by name ఆయన Tirutunda చెప్పేటువంటి Alvar. వాడు He used to say, చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని, without the purity in the heart, what చిక్కినమే for వందమే is రామ 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 అన్నాడు. ఈ చిత్తశుద్ధితో నేను రామ 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 అని పిలుస్తున్నాను అన్నాడు. With this purity, I chant Rama's name. కేవలం నా చిత్తశుద్ధి లేకపోతే రామ అని పిలిచేటువంటి అధికారం కూడా నాకు లేదు. In fact, I have no right to utter God's name Rama if I don't have pure mind ఈ and pure heart. మాలిన్యమైనటువంటి మనసుతో నేను ఏ నామం తలుస్తుంది. With polluted mind, what is that you get by uttering God's name? ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ గానే మారిపోయింది. The whole world is polluted today. నడక పొల్యూషన్, Our method of మాట speech, పొల్యూషన్, our words, వినటం పొల్యూషన్, ప్రతి listening, కర్మలు కూడా పొల్యూషన్ గానే ఉంటుంది. every act of human life is polluted. వీళ్ళకి భక్తి ఎక్కడ వస్తుంది? Then how do you expect devotion there? చాలా పొరపాటు. You are mistaken. మేము భక్తి 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 అని భక్తిని తలపైన వేసుకొని వీళ్ళు ఈ విధంగా బురకా వేసుకొని మోసాలు చేస్తున్నారు. We just hide ourselves wearing this mask of devotion and cheat others. ఎవరిని కూడా నువ్వు మోసం చేయకూడదు. We should not betray anybody. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని Help ever, భాగవతం hurt చెప్పింది. never. కనుకనే మీరు మోసం చేయకండి. Don't cheat anybody. నీకు నీవు చీట్ చేసుకుని వాడవుతావు. You are deceiving yourself. లోకము లోపల అనేక రకమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అయిపోయినాయి. In this world we find the devotion and also sincerity. కానీ ఈనాడు దీనికి తగినటువంటి ఒక సమయం ఏర్పడింది కనుకనే దీన్ని పరిశుద్ధం గావించేటువంటి ఒక ఇది మనం చెయ్యాలి. This is the time for rectification, for correction in a proper direction. గంగను ఏ విధంగా పరిశుద్ధం చేయడానికి ప్రయత్నం చేశారో, The day when you try to purify and correct, ఆ విధంగానే మానవుని యొక్క హృదయంలో పొంగేటువంటి యొక్క ఈ భక్తి భావాలంతా పరిశుద్ధం చెయ్యాలి. then that purifies all the feelings of devotion in your heart. మాటలతో ఇది పనికిరాదు. The words will not help you. చేతలతో పని చెయ్యాలి. Your actions will help you. మనస్సు మాట క్రియలు మనిషికి ఒక్కటి అయినా, The thought, word and deed should be one. మనస్సు మాట క్రియ ఒక్కటి కావాలి. In fact, thought, word and deed should be one. మనసు ఒక చోటు, మాట మరొక చోటు, థాట్ ఇంకొక చోటు. ఇవి ఉంటుంటే ప్రయోజనం ఏమిటి? If thought, word and deed are at variance, what is the fun of it? What is the use of it? మూడింటి యొక్క ఏకత్వం కావాలి. The harmony and the unity of the three దీన్ని is ది necessary. ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్. That's what is said. The proper study of mankind is man. మనసు, Mind, మాట, word క్రియ and action మూడింటి యొక్క ఏకత్వం కావాలి. should be unified, should be united. ఇప్పుడు ఏ మాత్రం ఎక్కడ ఏకం కావటం లేదు. Today we don't find that unity. దొంగతనాలకు, అసత్యాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, అనాచారాలకు ఏకమైపోతున్నాయి. In fact, we find this unity in acts of untruth, injustice, unrighteous actions and misdeeds. పవిత్రమైన భావాన్ని పెంచుకోవాల్సినటువంటి వ్యక్తులు, Individuals who should have sacred ideas, ఈనాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులుగా తయారవుతున్నారు. they have become unsacred individuals. ప్రయోజనం ఏమిటి? What is the use? ఈ సాయి నామం తీసుకొని Bearing the name of Sai name, సర్వత్రా వ్యాపారం జరుపుతున్నారు. they do business in the name of Sai. సాయి నామం చేత సర్వ విధములు కూడా మోసం చేస్తున్నారు. In the name of Sai, you are deceiving many people. ఇది నాకు ఇష్టం లేదు. Bhagavan does not approve ఇలాంటి it. వారు భక్తులే కాదు. They are not devotees at all. ఏ దేశాలకు వెళ్లి, ఏ ప్రాంతాలకు వెళ్లి సాయినామాన్ని అమ్ముకొని వారు పొట్టలు నింపుకుంటున్నారు. They go abroad, visit several countries, and they earn money in the name of Sai, do business. ఇది చాలా తప్పు. It's a big mistake. సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడాను నేను లొంగను. Bhagavan will never submit himself to any pie, even single pie. అలాంటి నేను ఈ రకమైనటువంటి ఒక వ్యాపారంలో ప్రవేశపెట్టానా? Bhagavan will never approve such business.
ఈ వ్యాపారం చేసేటువంటి వాడిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా రానికుండా గెట్ అవుట్ అని అన్నాడు. Don't allow such a businessman to enter into your doorstep. Send him out, neck him out. కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు. Therefore, devotion has become a matter of business today. ఈ వ్యాపారం నువ్వు చేసుకో, You do your own business. కానీ సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు. But don't do business making use of Sai name. నీ వ్యాపారం నీ సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు. You can do your own business for the maintenance of your family. కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం. But every day we find the business in the field of devotion. గ్రామంలో కూడాను తప్పుడు పేర్లంతా చెప్పుకొని సాయినామం ఉపయోగపెట్టుకొని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి. Today we find in many of the villages people misusing the holy name of Sai. అన్ని దేశాలు ఎందుకు ఇవి ప్రవేశించాయి. This is noticed everywhere in several countries. లండన్, అమెరికా, జపాన్, జర్మనీ, సింగపూర్, మలేషియా అన్ని వైపులు కూడా ఈ వ్యాపారం బయలుదేరింది. This sort of business is noticed in several countries. London, Japan, America, Malaysia, Singapore and so on. కనుకనే ఇలాంటి ప్రదేశాల లోపల మనం ఏమాత్రం ప్రవేశించకూడదు. We should not get into that business. మన హృదయాన్ని పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోండి. We should maintain our pure and sacred heart. అప్పుడే నీవు జీవించిన వాడవుతావు. Then only you can call yourself లేకపోతే alive. నీవు ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు. Without that, you are almost dead. ఇలాంటి వానికి తర్జనాలు పెట్టుకోవాలి కానీ కూతులు పెట్టకూడదు. Better we perform the obituary rites. కనుక మనం చేయవలసినంత కూడాను దైవ ప్రార్థన లోపల పవిత్రమైన భావాలు రావాలి. As we pray, we should have sacred feelings and thoughts. ఈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి? How to develop sacred ఈ ideas. ప్రాకృతమైనటువంటి వాంఛలు చేరినప్పుడే Then once there is this mixture of worldly desire, దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము దూరం అయిపోతుంది. the divinity, the divine principle will be away, far off from us. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. You are all here with all కానీ devotion. అంతర్మర్మాన్ని మీరు గుర్తించవలేక అమాయకులైపోతున్నారు. But you are not able to understand this and you become simply innocent and ignorant. అనేక ప్రాంతం లోపల కూడాను చాలా ఇలాంటి దురభ్యాసములతో తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. In many places, people, they become bad and they're spoiling themselves because of bad practices. వాళ్ళు దగ్గర వస్తుండగానే మీరు దూరం పోవాలి. You just run away from him with the approach of దుర్జన సంసర్గం, run away from the bad company. బట్ సాధు సమాగమం, Be in good company. కురు పుణ్య మహోరాత్రం, Do good deeds day and night. అదే మనం చెయ్యాలి. That's what we are supposed to do. దుర్జన సంసర్గం, Run away from bad company. పాములనైనా దగ్గర పెట్టుకోవచ్చు కానీ ఈ దుర్మార్గులను దగ్గర పెట్టుకోకూడదు. You can even be in the company of a snake but not in the company of a bad man. స్లోగా చెప్పు. That's all. కనుక ఈ యొక్క పాముల వంటి ఈ యొక్క మానవులను ఏమాత్రము చెంత చేర్చకూడదు. We should not allow such bad people, snakes, నేను to be ఎప్పుడు near us. ఎవరిని కూడా ఏ కాసు కూడా నేను అడగలేదు. Bhagavan will never ask anybody to donate even single paisa. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. So many programs are going నేను on. ఎక్కడ కూడా ఒక నయా పైసా కూడా అడగలేదు. Not even naya paisa is sought, expected. మీకు తెలుసును. You know this. ఇంతవరకు ఏనాడు కూడాను ఈ డబ్బు విషయంలో నేను ప్రవేశించలేదు. Bhagavan has not touched anything about this money matter. ఈనాడు భక్తులకందరికీ కూడాను డబ్బే దైవము. Today devotees consider money as God. మనే వారికి దైవంగా ఉంటున్నారు. They consider money as God. ఇంత దుర్మార్గానికి ప్రవేశిస్తే వీళ్ళు ఎట్ట భక్తులు అవుతారు? With all that wickedness and cruelty, how can they call themselves devotees? ఏమాత్రం కూడా భక్తికి సంబంధించింది కాదు. It has got nothing to do with the devotion. ఇప్పుడు పూర్వం చెప్పాను, Bhagavan said earlier, తల్లిదండ్రులు లేని పిల్లలను నేను సాకి వాళ్ళని అభివృద్ధి పరిచి వాళ్ళకి ఒక్కొక్క పేరుతో ₹1,00,000 కట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెళ్లిండో పేరెంటాలు చేసి వాళ్ళని పంపడానికి ప్రయత్నం చేశాను. Bhagavan stated earlier that you would take care of the orphans who have lost their parents and that 1 lakh money would be deposited in their name and that he will take care of them అది until కూడా they settle ఎవరికి in life. ఈనాటి వరకు చెప్పలేదు. But yet it has not been said to everybody. కానీ ఈనాడు స్వామి పేరు పెట్టుకొని Today in the name of Swami, ఈ పిల్లలంతా కూడా మేము సాకుతున్నామని చెప్పి thinking that they are taking care of children స్వామి కోసం చందాలు వేస్తున్నామని and that they are donating for Swami, కనుక ఏ విధంగా చందాలు వసూలు చేస్తున్నారు. they are collecting money like that. ఇంతకంటే స్వామికి చేసేటువంటి మోసం మరొకటి ఉందా? There cannot be much worse than this type of వీళ్ళంతా cheating. దైవద్రోహులు. They are all the betrayers of God.
స్వామి పేరు పెట్టుకొని ధనమును వసూలు చేసుకోవటం ఇది నేను అంగీకరించను. Bhagavan will never acknowledge, will never accept, approve collecting money in the name of Bhagavan. విత్తమైన ఎత్తిని వస్తుంది కానీ నా పేరు పెట్టుకొని దీన్ని ఉపయోగించుకోకూడదు. Never make use of Swami to raise funds, collect money. ఈనాడు Today, తెల్లవారి ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చారు నా దగ్గర. this morning, all students came to Bhagavan. Today he came to Swami. Bhagavan. Swami, ఎవరు ఈ కాలం లోపల ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు? who will give you free education today? ఎవరు మాకు జీవితాన్ని అందిస్తారు? Who will give you to earn your livelihood? హాస్పిటల్లో చూస్తే ఫ్రీ మెడిసిన్. And there in hospital, medicines are given free. అక్కడ కూడా నువ్వు ఏమాత్రం డబ్బు తీసుకోవటం లేదు. They don't charge you there in the hospitals. చిన్న పిల్లలు కూడా నువ్వు ఏమాత్రం కూడా తీసుకోవటం లేదు. Even from children, they don't charge. కనుక So, మాకింత చేసి ఇంత పోషించి మమ్మల్ని అభివృద్ధికి తెప్పించినటువంటి స్వామి యొక్క సేవ మేము ఏ రీతిగా చేయాలి? how to serve Swami? How should we serve you when you are taking care of us in every possible way? ఒక ప్లాన్ వేసుకొని వచ్చాడు. And he came with a plan. ఎక్కడెక్కడ ఏ పల్లె లోపల ఎడ్యుకేషన్ లేకుండా ఉంటుందో అక్కడంతా మేము ఒక స్కూల్ కట్టించాలి. The places, the villages where there are no schools, we start schools there, construct them. కనుక ఈనాడే స్వామి యొక్క ప్రారంభం చేయాలి. Bhagavan should commence that project today. నాయన తొందరపడద్దండి. Swami said, don't be in a hurry. ఈనాటి యువకులంతా కూడా స్పీడ్ గా వెళ్ళిపోతుంటారు. Youngsters today, they are very fast. స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. Bhagavan told him, start early, drive slowly, reach safely. ఇక తొందరపడవద్దు. Don't be in a hurry. అంటే స్వామి మేమందరూ ఎంతో మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నాం ఇక్కడ. He said, Swami, a number of old students are here. మమ్మల్ని ఇంత చదివించి ఇంత పొంచినందుకు పెంచి పెద్ద చేసినందుకు మేమేమైనా కించిత్తైనా సేవ చేయనక్కర్లేదా? Bhagavan, you have educated all of us. You have taken care of us. Should we not serve you? కనుకనే స్వామి యొక్క కృతజ్ఞతను మేము ఈ రీతిగా చూపించుకోవాలి. We have to express our gratitude this way. ఈనాడు సాయంకాలము అనౌన్స్ చేయాలి అన్నారు. He wanted Bhagavan to announce this evening. మంచిది అన్నాను. Bhagavan said yes. అంగీకరించాను. Bhagavan agreed. మంచి పనులు చేస్తుంటే నేను వద్దని చెప్పను. Bhagavan will never say no to good deeds. కనుకనే ఈ విధంగా చేయాలనుకున్నటువంటి వాడు బాధ్యత తీసుకొని Those who want to do takes responsibility. దానికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని You should take responsibility కార్యక్రమంలో మనం ప్రవేశించాలి. and start doing it. Action. ఈ విధంగా చేస్తున్నప్పుడే చాలా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఎంతో అభివృద్ధి వస్తారు. If you do that, the old students will progress in their life. మెడ్రాసు, హైదరాబాదు ఇక్కడంతా కూడాను చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నారు. And old students there, Madras, Hyderabad, and that different places. అందరూ మెడ్రాస్ నుంచి కూడా వస్తుంటారు. Many come from Madras. కనుక నేను కావలసినటువంటి నాకు మందిరాలు అక్కర్లేదు. Bhagavan does not want mandirs, temples. నాకు ఏ విధమైనటువంటి భూములు అక్కర్లేదు. Bhagavan does not want any మీరు sites. ఆనందంగా సేవలు చేస్తురండి. Bhagavan wants you to serve వాళ్ళు happily. మీ యొక్క ప్రయత్నం అంగీకరించకపోయినప్పటికీ వదిలిపెట్టండి. You just give up those you are not. వాళ్ళ కర్మ వాళ్ళది. It is their destiny. యువకులైనటువంటి మీరు ప్రవేశించి దీనికి తగినటువంటి శ్రద్ధ తీసుకోండి. Youth, you proceed with all sincerity. ఈ దిక్కులేనటువంటి వారికంతా కూడా తగినటువంటి సహాయం చేయండి. Help those forlorn who are helpless. అన్నాహారం లేకుండా అల్లాడేటువంటి వాళ్లకు కొంత ఆహారం అందించండి. Serve food to those who are hungry and who are needy. ప్రపంచమంతా కూడా ఫుడ్ తోనే ఉంటున్నది హెడ్. In fact, the head depends on the food. కనుక ఫుడ్, హెడ్, గాడ్ మూడింటిని ఒకటిగా చేయాలి. As is the food, so is the head. As is the head, so is the God. కనుక మీరు మీ సేవ చేయాలనుకుంటే ఏ సేవనైనా మీకు పరోపకార సంబంధమైన సేవలు చేయండి. Serve others. Whatever service that would help others, be prepared to do that. కనుక మీరు వారి కోసం వీరి కోసం కాచుకోనక్కర్లేదు. You don't have to wait for others. మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి. If you want anything, ask Bhagavan directly. నేను ఇస్తాను కానీ మీరు ఎక్కడే కానీ నయా పైసా చందాలు కూడా వేయకూడదు. Whatever you want, Bhagavan will give you. Don't collect money. ఈ చందాలకు పోయేదిని ఒక 100 రూపాయలు తీసుకునేదిని 1000 రూపాయలు అడ్వర్టైజ్ చేసేది. You just collect, they give you 100 rupees and give advertisement 1000 rupees worth. కనుక మనకి ఈ యొక్క అడ్వర్టైజ్ మనకు అక్కర్లేదు. Such donations we don't want. మీకు ఏదైనా కావాల్సింటే వ్యక్తిగతమైనటువంటి యొక్క ఇది నన్ను అడగండి, నేను ఇస్తాను. If you want anything, ask Bhagavan directly. కొండ వంటి స్వామిని దగ్గర పెట్టుకొని ఎందుకు మీకు ఈ అవస్థలు? Bhagavan, mountain is by our side. Why should we suffer?
ఎవరిని మీరు ఆశ్రయించకండి. Don't run after people. Don't go to anybody. వాళ్ళని ఆశ్రయించాలి. ఎక్కడ పోతే పెద్ద పెద్ద వేదాంతాలంతా చెప్తారు. If you go to elderly people, they teach you philosophy. ఈ వేదాంతములంతా దమ్మిడికి It పనికిరానట్టు. is after all useless. యూజ్లెస్ యూజ్లెస్ యూజ్లెస్. It is useless, useless, double useless, multiple useless. ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా అదే రకంగానే ఉంటున్నాయి. Not only here, everywhere similar. ఇంగ్లాండ్ పోయి చూడండి, జపాన్ పోయి చూడండి, జర్మనీ పోయి చూడండి, ఎక్కడ పోయినప్పటికీ ఇదే వ్యాపారాలే. You go to any country, Germany, Japan, any country, same business. ఎక్కడ పోయినా కూడా ఇదే వార్తలే వినవలసి వస్తుంది. The same news is received here. నాకు వస్తుంటాయి న్యూస్లు, చాలా వస్తుంటాయి. Bhagavan receives news of this nature a lot. ఈ న్యూసెస్ అంతా నేను పక్కన పెట్టేసేస్తాను. Bhagavan will throw all this nuisance, which is the news. ఇవి నేను వినవలసింది. Is the thing that he should know. అందరూ క్షేమంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉంటున్నారు, అందరూ సౌఖ్యంగా ఉన్నారు, అలాంటివి నేను వినాలి. Bhagavan wants to hear from us that we are happy, that we are progressing, that we are prospering, that we are advancing. స్వామి that we are పేరుని ఈ blessed. విధంగా కూడా ప్రయాణం లోపల కొంచెము అమ్ముకుంటున్నారంటే నాకు చాలా కష్టం వేస్తుంది. Bhagavan feels so bad if we do business in the name of devotion, in the name of Sai. డివోషన్ అమ్మనే కూడదు. We should not sell out devotion. ఓషన్ అయినా కూడా మంచి నీళ్ళు ఇస్తుందేమో కానీ ఈ డివోషన్ ఏమాత్రమో ఇవ్వదు. Even ocean may supply you drinking water, not this kind of business-oriented devotion. ఎవరైనా కూడాను ఆ డబ్బు అడిగేటువంటి వాడిని దగ్గర కూడా చేర్చకండి. Don't allow anybody near you if he asks money. ఇప్పటికే నాకు ఎంతో ఆలస్యం అయిపోయింది. Bhagavan is very much surprised, very much delayed already. నేనే ఎవరిని కూడా అడగటం లేదు. Bhagavan will never ask anybody. అలాంటిది ఇలాంటి ఏజెంట్స్ అంతా నేను ఎందుకు పెట్టుతాను? How is it that you would approve any such people, agents? ఈ దొంగ ఏజెంట్స్ ని ఏమాత్రం కూడా మీరు దగ్గర చేర్చకండి. Don't go by the fake people, the thieves that who want to collect donations. నాకు డబ్బుతో అవసరం లేదు. Bhagavan has got nothing to do with నాకు money. ప్రేమతోనే అవసరము. It is only connection, love to గివ్ love. అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. It is only love, give and take, love, give and take. ఆ ప్రేమ ఒక్కటి నాకుంటే చాలు. That love is enough for Bhagavan. ఆ ప్రేమ చేతనే మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. Redeem, liberate your lives through this love. ప్రేమకు మించినటువంటి భక్తి మరొకటి లేదు. There is no other greater devotion beyond love. కనుక ఈ ప్రేమ చేతనే మీరు ఏ చిన్న కార్యమైనా చేయండి. Any task you can do with this love. ఒక టంబ్లర్ నీళ్లు తాగేటువంటి వానికి ఇస్తే అదే గొప్ప సార్థకం అవుతుంది. If you just supply the tumbler full of water to one who is thirsty, that is enough. అంతకంటే ఏం కావాలి? What else is needed? దాహం తీర్చాలి, You should quench the thirst, ఆనందాన్ని అనుభవించాలి. and one should experience the happiness. ఈనాడు చాలా మంది భక్తులు 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 అనేటువంటి వాళ్ళు ఉన్నాయి. చాలా మంది 90% దొంగలంతా ఉన్నారు. There are people who claim that they are devotees. 90% of them are thieves of the first order. పూర్వమంతా ఎంతో ఆనందంగా ఉండేటువంటిది. In fact, earlier days it was, భక్తులందరూ కూడా చేరి ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపేటువంటి వాళ్ళు. in the earlier days all devotees used to ఇప్పుడు assemble here. దినదినానికి దొంగలు ఎక్కువైపోతున్నారు. Day by day, thieves number is increasing. తెల్లవారు లేస్తానే బొట్లు పెట్టేస్తారు, Morning they smear vibhuti, the vermilion on the forehead, కట్టేస్తారు, and they will have the scar. కానీ తిరుగుతూ ఉంటారు. ఇంకా But they move about wander. ఏమి తిరగటం వీళ్ళు? What is this wander? వీళ్ళకంటే బజార్లు తిరిగేది కుక్కల మేలు. Instead of just loitering, the street dogs are much better. కనుకనే మనము ఈ యొక్క డాగ్స్ మనం ఏమాత్రం దగ్గర చేర్చకూడదు. So we should not allow such dogs to be near. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు ప్రేమను పెంచుకోండి. Develop love more. కానీ ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. In fact, there are many people with love. ఆ ప్రేమను పెంచుకోకుండా, See that you don't lose it. ఆ ప్రేమను ఏమాత్రం కూడా తుంచుకోకుండా You should not cut it short. ఆ ప్రేమను మీరు అనుభవిస్తూ రండి. Experience love in full and in నాకు depth. ఎక్కడ ఏ మందిరాలు కట్టనక్కర్లేదు, You don't need any ఏ temple. కత్రాలు కట్టనక్కర్లేదు, Nothing, no ఏ construction. చావెళ్ళు కట్టనక్కర్లేదు, Nothing, no ఏ church. మందిరంలో No కట్టనక్కర్లేదు, temples. ఏది నాకు అక్కర్లేదు. Bhagavan does మీ not హృదయ want. మందిరం ఒక్కటి ఇవ్వండి చాలు. The temple of your heart is enough for Bhagavan. అక్కడ నేను ఎంతో హాయిగా ఉంటాను. Bhagavan will be very happy in the temple of our heart. ఈ విధంగా మందిరాలు కట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి వార్తల్లో నా యొక్క మనసు చాలా పాడైపోతుంది. There the temples are constructed there and such news is brought here, that will make Swami feel bad.
నా యొక్క మనసు ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు. You cannot estimate the pain that you will have. అయితే వీళ్ళు ఇటు చేస్తున్నారే అనేటువంటి బాధ తప్ప నాకు కష్టం ఏం లేదు. In fact, he feels so sorry that they సాయి are doing పేరు such పెట్టుకొని ఈ విధంగా కూడా సంచారం చేస్తున్నారే. How is that they do like that in the name of Sai? ఇది చాలా చెడ్డది. It's very bad. దైవ పేరు తోపల చెడ్డ పనులు ఎక్కడ కూడా చేయకూడదు. In the name of God, we should not do any misdeeds. చేయడానికి శక్తి లేకపోతే నోరు మూసుకొని కూర్చో. If you can't do anything, shut your mouth and sit peacefully. అంతేకాని చేస్తానని చెప్పి ప్రామిసులు అంతా చేసుకుంటూ పోకూడదు. But you should never make promises. ఈ ప్రామిసుల చేతనే అంతా కూడా పాడైపోతుంది. Because of such vain promises, everything is spoiled. దైవత్వాన్ని ప్రేమ చేతను సైలెన్స్ చేతను అనుభవించాలి. You can experience God in the state of utter silence and in the depth of love. ఈనాడు Today, అన్ని దేశముల వారు కూడాను ఇక్కడ చేరినారు కనుకనే ఈనాడు దీన్ని చెప్పవలసి వచ్చింది. Bhagavan had to say all these things because the delegates from different nations are here. ఎవ్వరు కూడాను దగ్గర వచ్చినప్పటికన్నా నమస్కారం చేయండి చాలు. If anyone is near you, just pay your respects. మెత్తగా వస్తారు. They come to you softly. సార్ నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, బిజినెస్ కు ఒక నమస్కారం వెళ్ళిపోండి అన్నాను. Somebody will come to you closely, sir, I want to do business. You will say, okay, ఈ please go. బిజినెస్ కోసం ఫ్రెండ్షిప్ చేసేటువంటి మూర్ఖులుగా In fact, there are fools who will have friendship on grounds of business. Fools, some fools. If they have friendship on grounds of business. మనం ఈ బిజినెస్ తో ఏమాత్రం కూడా నువ్వు ఫ్రెండ్షిప్ చేయకూడదు. Don't have friendship on reasons of business. ఈ ఫ్రెండ్షిప్ అంతా గుడ్ బై చెప్పేసి మీరు వెళ్ళిపోండి. Say goodbye to such friendships. నీకు ఏదైనా కావాల్సిందా నన్ను అడగండి. If you want anything, ask Bhagavan straight away. నేను ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి మోసం చేయలేదు. Bhagavan has never చేయను. He will never do it. అసత్యం చెప్పను. And he will never speak untruth. కానీ ఈనాడు భక్తులపై జరిగేటువంటి యొక్క పాపకార్యముల గురించి చెప్పవలసి వచ్చింది. Because of the sinful deeds going on in the name of devotees, Bhagavan had to say this today. కనుక ఎవ్వరు కానీ ఈనాటి నుండి అలాంటి పరిస్థితులు పూనుకోకూడదని నేను ఆశిస్తున్నాను. Bhagavan wants us not to do such things right from this day. అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి ఆధ్యాత్మికానికే అడ్డు పెట్టేస్తున్నారు. Many people follow many paths and they obstruct the spirituality. పూర్వం నేను బొంబాయి పోయినప్పుడు ఎక్కడ చూసినా గానీ భక్తి లేదు. When Bhagavan visited Bombay long back, నగర సంకీర్తనలు చేస్తుండేటువంటి వారు, there was Nagar Sankirtan in those days. భజనలు చేస్తుండేటువంటి వారు, There were bhajans in those days. ఏరిట్లోములు కూడా భజన చేస్తుండేటువంటి వారు, They have రోడ్లో అంతా భజన చేస్తుండేటువంటి వారు. Namasmaran, their ఈనాడు aerodrome everywhere. ఎక్కడే గాని నామస్మరణే లేదు. Today there is no Namasmarana anywhere. ఉన్నారు చాలా మంది భక్తులు కూడా. In fact, there are many devotees. కానీ వాళ్ళు ఇలాంటి దీంట్లో ప్రవేశించడానికి ఇష్టం లేదు. But they are not prepared to follow this path. అప్పుడప్పుడు చాలా బాధ వేస్తుంది. Sometimes Bhagavan feels sad. ఎంతో ప్రారంభం నుంచి కూడా నేను బొంబాయి, మెడ్రాసు, హైదరాబాద్ ఎప్పుడూ నేను వెళ్ళేటువంటి వాడిని. Bhagavan used to make frequent visits to Bombay, Madras, Hyderabad. ఎంతనో పేరు ప్రఖ్యాతిని పొందినటువంటివి. In fact, they are very well known. ఈనాడు పోవాలంటేనే మనసు ఇష్టం రాదు. Today Bhagavan does not want to visit. దైవ చింతన చేసేటువంటి ప్రజలను ఆదరించాలి. And let us support those who think of God. దైవం ఏనాటి కూడా ఎవరిని వదలడు. God will never give up anybody. అందరినీ ఆదరిస్తాడు. In fact, He will support everybody. దైవం ఏమాత్రం కూడా భేదం పెట్టుకోడు. God will not have any differences. బయట ఉన్నటువంటి వారు దేశం పెట్టుకోవచ్చును. The other people may have hatred. కానీ దైవంకి ఏమాత్రము దేశం లేదు. God has no dislikes or hatred. ప్రేమ 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 ప్రేమ. God is full of love only. ఈ ప్రేమని మీరు పెంచుకోండి. And develop this love more. రేపటి దినము Tomorrow. కాన్వకేషన్ కాదు, వాలిడిక్టరీ. Tomorrow is the valedictory function. రేపటి దినము చాలా మీరు చేయవలసినటువంటివి, చేయించవలసినటువంటివి రేపు మీకు చెప్తాను. Bhagavan will tell us what we are supposed to do, what we should make others do in the organization. నాకు భక్తులు ఎవరు కూడా ఈ హాల్ అంతా నిండిపోవాలని నాకు రావాలని నాకు ఇష్టం లేదు. Bhagavan does not want the hall, this big auditorium to be full of people. ఇదంతా కూడా కేవలం క్వాంటిటీ. This is only quantity. I want only quality. Bhagavan wants only quality. Why barrels of donkey milk? Why barrels of donkey milk? 1 teaspoon of cow milk better. 1 teaspoon of cow milk is much better. కనుక ఆ మంచి భావం ఉండేటువంటి వాడు ఒకరిద్దరు చిక్కినా చాలు. If enough we have one or two with good ideas. కనుక So, స్టేట్ ప్రెసిడెంట్లు, the state presidents,
ట్రస్ట్ కన్వీనర్స్ trust conveners. తగినటువంటి జాగ్రత్తలు వహించి They should take care తగినటువంటి ఒక దీన్ని మీరు బందోబస్తు చేస్తారు. and take every caution, every measure. లేకపోతే వదిలిపెట్టండి, Or else better they resign. మేము చూసుకుంటాం, And we'll take care of the responsibility. మాకు చేతగాక మీకు అందించలేదు, Not that we can't do, that you are interested with this job. దీనికోసం మేము చేయవచ్చును. Yes, we can do for ourselves. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. All India President is here. ఈ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఇక్కడ గమనించాలి. All India President also should note. ఇలాంటి వాళ్ళని అక్కడ ఏమైనా ఉంటుంటే సమస్య లోపల వాళ్ళని తీసి పారవి. All such people of this sort should be removed immediately. ఇమ్మీడియట్లీ, Immediately, forthwith. ఇక దినాలు కూడా వాళ్ళకి ఎక్కర్లేదు. We should not wait. ఏం వాడు లేకపోతే మనకు జరిగేది లేదా? What is that we lose by removing them? ఎంతైనా జరుగుతుంది. Yes, we can do a lot. అలాంటి మూర్ఖులను ఈ నుంచి తీసివేయాలి. All such fools should be dismissed. ఈనాడు నాకు అంత మనసు కష్టమైపోయింది. Bhagavan is feeling so sad about their అనేక దినముల నుంచి ఇది చాలా పొంగి 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 పొంగిపోతున్నది. In fact, all such feelings are ever are within him. కానీ అవకాశం చిక్కనటువంటి సమయంలో But since he didn't నేను find ఎవరికి proper place, చెప్పాలి, and he should find a place. ఈనాడు అనేక మంది చేరినారు కనుకనే ఇది సరైనటువంటి అవసరం. Today, since all of you have assembled, this is the right time for Bhagavan to ఈ explain. రైట్ టైం చూసుకొని మీకు చెప్పాలి. This is the right time that he has chosen to tell us. కనుక ప్రేమ స్వరూపులారా, So, embodiments of love. మీరందరూ కూడాను ప్రేమను పెంచుకోండి, ద్వేషాన్ని పెంచుకోండి. All of you develop love and kill that hatred. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. Help ever, hurt never. కనుకనే ఈ చెడ్డ భావాలంతా కూడా దూరం చేసుకోండి. So give up all bad ideas. సత్యసాయి సంస్థల లోపల చాలా శాశ్వతమైనటువంటి, సత్యమైనటువంటి, నిత్యమైనటువంటి యొక్క మార్గాన్ని మీరు అవలంబించాలి. All members of Satya Sai organization should tread along the path of truth, that which is eternal and immortal. కేవలం పుట్టబర్తి వచ్చినప్పుడు మాత్రమే మంచిగా నటించటము. We pretend as if we are very good so long we are here in Prashanti Nilayam. ఈ రోడ్డు దాటిపోతానే వాళ్ళ పాటాటలే. By the time we cross the road, we dance along to the same tune. కనుక ఇలాంటి దుర్బుద్ధులు అనేటువంటిది మనం ఈనాడే ఇక్కడ భస్మం చేయాలి. We should burn all such evil traits. ఆ విధంగా ఉంటుండి మీరు ఆస్తిక తత్వాన్ని అభివృద్ధి పరచడానికి ప్రయత్నించాలి. We should develop the principles of theism in the దైవం character. ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటున్నాడు. God is ever ready. అడిగింది ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. The moment you solicit is ready to confer. కనుకనే దైవ విషయంలో మీరు ఏమాత్రం కూడా డౌట్ పెట్టుకోకండి. Never doubt God at any point of time. దైవం ఎప్పుడు కూడా మీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంటాడు. God is with you, in you, above you, below you, around you. కనుక దైవం ఏనాటికి మీరు దూరం కాడు. God will never be away from you. ఆ దైవత్వాన్ని మీరు పెంచడానికి తగిన కృషి చేయండి. You should make every effort to develop faith in God. దీన్ని ఒక బిజినెస్ గా మీరు రూపొందింపకండి. Never make it a business. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఇది ఎంతో నేను ప్రేమతో చెప్పినటువంటిదే కానీ నాకు ద్వేషం కానీ కష్టం కానీ లేదు. Bhagavan is telling all this because out of his intense, immense love for us. కనుక మీరు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించి Know this truth well. తెలియనటువంటి వారికి తెలియజెప్పి Explain to those people who do not know. దైవ భక్తి అంటే ఈ విధంగా సైలెంట్ గా పోవలసినటువంటిది. Demonstrate the devotion in the proper sense, which is in state ఎవరికి of silence. అసత్యంతో జీవితాన్ని పాడు చేయకండి. Don't spoil your lives. Proceed along the untruthful path. కనుకనే మనం సత్యం బ్రూజాత్, సత్యమే దైవము. Speak truth. Speak truth. కనుక ఈ సత్యంతో మీ జీవితాన్ని గడిపి When you lead a truthful life, ఈ సత్యం చేతనే మీ జీవితాన్ని అంత్యం చేసుకోండి. and we have to end our lives in truth. రేపటి దినము Tomorrow, మీ యొక్క డౌట్స్ అంతా కూడాను all your doubts. తీసుకుని రండి. తప్పక నేను దానికి డౌట్స్ అంతా కూడా నివారణ చేస్తాను. Bring here all your doubts. Bhagavan will give explanation, clarification to all your కానీ doubts. దుష్టంగాన్ని మాత్రము దూరం చేయండి. But run away from the bad company. ఈ బ్యాడ్ కంపెనీ తక్షణమే మీరు దూరం చేయాలి. Give up this bad company immediately. అది మీరు చేస్తే అది నాకు ఎంతో ఉపకారమైనట్టు అవుతుంది. When you do it, Bhagavan will be extremely happy. నా కోసం నేను ఏమాత్రం పని చేయమని చెప్పలేదు. It's not for Bhagavan's sake. నా పని నాకేమీ అక్కర్లేదు. Bhagavan does not want anything for నా himself. పనులన్నీ ఎవరు చేస్తున్నారు? Who is attending his... నేనే చేస్తున్నాను. Bhagavan does all his job చిన్న himself. చిన్న పని కూడా నాకు నేనే చేసుకుంటాను. Everything that he attends ఎవరిని himself. ఈ పని చేసి పెట్టమని చెప్పని అడగను. He doesn't want help of anybody. కాబట్టి నాకు ప్రపంచమే నాకు ఎంత హెల్ప్ గా ఉంటుంది. The whole world will help him.
కనుక మీరేమి నాకు హెల్ప్ చేయనక్కర్లేదు. మీరు చక్కగా చేసి సమాజ సేవ లోపల పాల్గొని దీన్ని సరైనటువంటి రీతిగా తీర్చిదిద్దండి. You don't need to help Bhagavan. You help yourself. Follow the ideal path and help the world to progress and advance. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి భజన బినా శాంతి నహీ, జప జాన బినా योग नहीं, जप जान बिना योग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, जय धर्म बिना सत्य कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन ప్రేమ స్వరూపులారా, embodiments of love. చాలా మంది Many బాధపడుతున్నారు 4 దినముల నుంచి. Many are feeling sad for the last 4 days. ఎందుకంటే నేను ఎవరిదో తీసుకొని నేను బాధపడుతున్నానేమో అని వారు కూడా చాలా బాధపడుతున్నారు. Many are feeling sad because Bhagavan has received నేను the pain of ప్రేమతో someone else. తీసుకున్నటువంటి దానికి నాకు బాధ ఏమాత్రం లేదు. Bhagavan accepted this with love. There is no pain whatsoever. నాకు పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది? Where is the pain? వాళ్ళ పెయిన్ నేను తీసుకోవటం లేదా, నాకు పెయిన్ ఎక్కడ రాదు. When he has received the pain, well, he will not have pain himself. కానీ But దీనికి ఒక సిస్టమ్ ఉంటుండాలి. there is a system for this. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదానికి ఉంటాయి. Rules and regulations are there for everything. నేను ఎవరిదో తీసుకున్నాను. Bhagavan receives except somebody. అయితే However, వాళ్ళు ఎంతవరకు దీన్ని అనుభవించాలో అంతవరకు అనుభవించక తప్పదు. one has to bear the suffering to the extent they should. అలాంటి సమయం లోపల వాళ్ళని నేను తీసుకున్నాను. At that time, Bhagavan accepted, received this. వాళ్ళు తప్పించి కానీ నేను తీసుకున్నందుకు నేను అనుభవించలేదు కదా. He could escape, but Bhagavan has to experience this suffering. కాబట్టి నేను అనుభవించక తప్పదు. So he has to experience this suffering. ఎంతవరకు ఆ కాలం వారికి ఉన్నదో అంతకాలము నేను అనుభవించాలి. The time schedule that the other person has to suffer has to be experienced by Bhagavan. నాకెట్టి బాధలు లేదు, He has no suffering whatsoever, ఎట్టి కష్టము లేదు. no difficulty. నీకు తెలుసును. You know this. ఇప్పుడు నిజంగా ఇక్కడ ఇంత వారు ఉంటుంటే ఇంత మాట్లాడడానికి వీలవుతుందా? When there is so much of swelling on the side, is it possible to speak? నో. Impossible. కాబట్టి నాకు ఆ బాధనే లేదు. No suffering, pain. ఈ బాధ అంతా కూడాను నాకు దీనికి చేరిపోయింది. Because Bhagavan is accepted with love. అందరూ క్షేమంగా ఉండాలి, All should be happy. అందరూ ఆనందంగా ఉండాలి, All should be blissful. అందరూ సౌఖ్యంగా ఉండాలి. All should be నాకు comfortable. ఎట్టి బాధలు లేవు. Bhagavan has no మీరు suffering. ఏమాత్రం కూడా నాకు బాధ కలిగిందేమని మీరు బాధపడకనక్కర్లేదు. Don't feel sad that Bhagavan is suffering. ఇంకా మీ బాధలు ఏమైనా ఉంటే ఇవ్వండి, తీసుకుంటాను. Bhagavan is ready to receive our suffering furthermore. కనుక నాకేమాత్రం బాధ లేదని మీరందరూ ఆనందంగా ఉంటుండండి. Be happy that Bhagavan has no suffering whatsoever.